హాయ్ హలో వెల్కమ్ టు ద పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మానవ సేవయే మాధవ సేవ అంటారు. మానవ సేవలో ఎంత పుణ్యం ఉందో ఏమో మనకు తెలియదు, కానీ తోటి మనిషికి తోడ్పడడం అంటే మాత్రం ఎంతో సంతృప్తికరం అని చెప్పచ్చు. ఒక మనిషికి కష్టకాలంలో బాసడగా నిలవడమే కాకుండా ఆకలి తీర్చడం అనేది చాలా అరుదైన అవకాశంగా భావిస్తుంటారు అందరూ. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ మనం ఇప్పటిదాకా చూసాము, మన విజువల్లో చూస్తున్న క్యూ లైన్ అంతా కూడా ఉదయం పూట సివిల్ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు, తర్వాత పేషెంట్ల అటెండెంట్స్కు అల్పాహారం అందిస్తున్న దృశ్యాలు. దీంతోపాటు మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం కూడా అందిస్తున్నారు. ఒక మానవతా దృక్పథంతో కొందరు మిత్రులంతా కలిసి ఏర్పాటు చేసిన బాలాజీ అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంటుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 2 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తున్న ఈ యొక్క ఉద్యమం, ఈ యొక్క సంకల్పం మనం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఒక మనిషికి ఉపకారము చేయడం అనేది ఒక్కరోజుతో 2 రోజుతో ముగిస్తున్న అవకాశం కాదు. ఇది కరీంనగర్లో దాదాపు 2 సంవత్సరాలుగా కేవలం కొంతమంది మిత్రులు తమ ఆలోచనలకు, ఇక్కడ వాళ్ళకు కదిలించిన సన్నివేశాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ సేవా దృక్పథాన్ని మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు రోజుకు కనీసం ఉదయము, మధ్యాహ్నం, రాత్రి కలిపి 700కు పైగా అన్నార్థులకు ఆకలి తీరుస్తున్న ఒక దృశ్యం. తోటి మానవునికి, సగటు మానవునికి అండగా నిలవడమే కాకుండా జానడు పొట్ట కోసం అలమటిస్తున్న అన్నాదులకు కడుపు నింపుతున్న ఈ మిత్ర బృందం అంతా కూడా ఒకరి మదిలో మెదిలిన ఆలోచనకే దాదాపు 2 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తున్నారు. మనిషికి తోడుగా నిలవడం అనేది ఒక అవకాశంగా వీరు భావిస్తుంటారని చెప్తుంటారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా ఎంతోమంది అనాథలు కడుపు నింపుకుంటున్నారు, ఆకలి తీర్చుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు అంటేనే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. ఒక పూట తమ కడుపు నింపితే చాలనే ఆలోచన ఉన్న వారందరికీ కడుపు నిండా తిండి పెడుతున్న ఈ యొక్క ట్రస్ట్ దాదాపు కరీంనగర్ జిల్లాలోనే ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం వీరంతా కూడా మనం చాలా వరకు చూస్తుంటాం. వీరు ఒకరోజు 2 రోజులు సంకల్పం కాదు, ఇది ఒక ఉద్యమంలా, ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నాం సదృశ్యం ఇది. వీరితో మాట్లాడదాం. వీరంతా కూడా దాదాపు ప్రతి పేషెంట్కు ప్రేమతో కడుపు నింపుతున్న దృశ్యం. అయితే వీరంతా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, వీరి మదిలో మెదిలిన ఆలోచనలకు ఆచార రూపం ఎలా దాల్చింది తెలుసుకున్నందుకు ఈ బృందం ఉన్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రోజులుగా చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కడుపు నింపుతున్నారు. అయితే ఒక్కరోజుతో మీరు ఈ సంకల్పం చేపట్టింది కాదు, దాదాపు 2 సంవత్సరాలుగా మీరు ఇప్పటివరకు అసలు మీ ఆలోచన ఎందుకు వచ్చింది? జై శ్రీరామ్. నేను రాచమల్ల ప్రసాద్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. నాకు ఈ ఆలోచన ఒక 2 ఏళ్ల ముందు, నేను మా అబ్బాయిది బర్త్డే నాడు కానీ, మా మ్యారేజ్ డే నాడు కానీ ఇక్కడ అల్పాహారం పెట్టడం జరుగుతుండే. మా తోటి మిత్రులు కూడా పెట్టడం జరుగుతుండే. అయితే పేషెంట్లు ఒకసారి వచ్చి తిని మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అయ్యో ఈరోజు లేదా అని చెప్పి ఇక్కడ మాకు ఫుడ్ ఇన్ఛార్జ్ సతీష్ అని, గంప సతీష్ అంటేనే నన్ను సంప్రదించడం జరిగింది. అన్న, మీ సర్కిల్ పెద్దది, మీ ఫ్యామిలీ పెద్దది, మీరు ఎట్లనే చేసి ప్రతిరోజు పెట్టే విధంగా మీరు సంకల్పం చేయాలి అని నన్ను ఒక 2-3 సార్లు అప్రోచ్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ను, ముఖ్యంగా మా బ్రదర్స్ను, మా ఫ్రెండ్స్ని అందరినీ ఇట్లా అని చెప్పి చెప్తుర్రు. అంటే సరే చేద్దామని చెప్పి నాకు సపోర్ట్గా 30 మంది కలిపి మేము స్టార్ట్ చేసినాం. ఒక 2-3 నెలల తర్వాత 111 మంది సభ్యులమైనాం. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత 365 మంది సభ్యులం. ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు చందా వేసుకొని దాదాపుగా రోజుకు పొద్దున 300 మందికి, సాయంత్రం 300 మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది మాకు ఎంత హ్యాపీ ఉందంటే, ఇక్కడికి వచ్చి వడ్డించే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ బిజీలో, వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు చాలా బిజీ ఉన్న వాళ్ళే. అయినా కానీ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వచ్చి స్పెషల్గా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటిది ఆశించకుండా, ఎటువంటిది పైసలు వాళ్ళ సొంత డబ్బులతోటి పెట్రోల్ పోసుకొని టైం కేటాయించి వడ్డిస్తున్నారు. మెయిన్ అది మాకు చాలా సంతోషం. నా పేరు పల్లెల శ్రీనివాస్, నేను జనరల్ సెక్రటరీని. ఈ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఈ రోజు వరకు 603 రోజులు అవుతుంది. పొద్దున 350 మందికి బ్రేక్ఫాస్టు, సాయంత్రం 300 మందికి భోజనం.
రోజు నిత్యం వర్షం పడ్డా ఎండ కొట్టినా ఏదైనా మా సేవా టీం సభ్యులు వస్తాం, మేమే సేవ చేస్తాం. అందరు మిత్రులందరం కలిసి ఇది విజయం సాధిస్తున్నాం. మీరంతా ఎంతమంది ఉన్నారు? అసలు అదే ఒక ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని మెయింటైన్ చేయాలంటే వ్యయ ప్రయాసాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనుకూలించని పరిస్థితులు ఉంటాయి. అయినా మీరు నిరంతరం కొనసాగిస్తున్నారు. మీ వెనుక ఈ ఆశయం ఎందుకు వచ్చింది? మా రాచమల్ల ప్రసాద్ గారి ఆలోచన మేరకు మా మిత్ర బృందం అందరం కలిసి ఇలా చేయాలి, అన్నదానం చేయాలి అని సంకల్పించినాము. లాస్ట్ వైకుంఠ ఏకాదశి రోజు గత సంవత్సరం ఏకాదశి రోజు ప్రారంభించినాము. ప్రతిరోజు పొద్దున 7:30 350 మందికి బ్రేక్ఫాస్ట్, సాయంత్రం 6 గంటలకు 300 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానం చేయాలనే సంకల్పంతో మిత్ర బృందాన్ని మేమందరం మాట్లాడుకున్నప్పుడు అందరూ మాకు బాగా సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆ సేవా టీం ప్రతిరోజు ఒక 10-15 మంది వాళ్ళ పనులన్నీ విడిచిపెట్టుకొని తప్పకుండా ఇక్కడికి వచ్చి సేవ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి 19,000 రూపాయలు చందా వేసుకొని మేము అందరం సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికీ 1 రోజు 2 రోజుల కార్యక్రమం అయితే చేయొచ్చు. అంటే మీ పనులంతా మానుకొని ఖచ్చితంగా మీరంతా కూడా ఇక్కడ ఉండి వారికి మీ స్వయంగా మీ చేతుల మీద వడ్డించడం అనేది చాలా అభినందించదగ్గ. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది మేము భగవంతుని కృప అని ఆశించుతున్నాము. మేము చాలా షెడ్యూల్ బిజీ ఉన్నా కూడా మా మిత్రులందరూ ప్రతిరోజు ఉదయం 7:29 అంటే 7:15 వరకు వచ్చి మేము అందరం సక్రమంగా గ్లౌజెస్ పట్టుకొని అన్ని విధాల సక్రమంగా ఫుడ్ అంతా చేస్తున్నాం. ఉదయం 350 మంది, సాయంత్రం 350 మందికి సంపూర్ణంగా ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. టైం ఎప్పుడు వస్తుంది ఇక్కడికి రావాలని వెయిట్ చేసుకుంటుండి పోటీతత్వంతో మా స్నేహితులం అందరం కలిసి మేము 15 మంది ఉదయం, సాయంత్రం 15 మంది సుమారు సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటున్నాం. ఎండ కొట్టినా కానీ, వర్షం పడ్డా కానీ, చలి పెట్టినా కానీ సేవలు సక్రమంగా ఒకరోజు కూడా ఇప్పటి వరకు తప్పకుండా జరుగుతున్నాయి. ఇది సంపూర్ణంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దానాల్లోకి అన్నదానం అనేది చాలా గొప్పది. ఎన్ని దానాలు చేసినా కూడా ఒక మనిషి కడుపు నిండా తిని చాలు అనేంత వరకు దానం తీసుకునే పరిస్థితిలో ఉంటారు. అయితే ఇదంతా కూడా ఒక రకంగా ఒక మనిషి సంకల్పం కాకుండా ఒక మిత్రబృందంగా ఏర్పడి వీళ్ళంతా చేస్తున్నారు. మామూలుగా ఒక సేవా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చాలా అంతర్యంగా ఎన్నో షెడ్యూల్స్ ఉంటాయి, ఎన్నో రాజకీయాలు ఉంటాయి. స్వచ్ఛందంగా ఒక కార్యక్రమం చేపట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సొంత పనులు వదులుకొని వారంతా ఇక్కడికి చేరుకోవడం కూడా మనం చూస్తుంటాం. ఇక్కడ మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, ఒక రకంగా ఈ ఒక అన్నదానం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అంటారు. ఎన్ని దానాలు చేసినా కూడా చాలు అనే దానం మాత్రం అన్నదానం అంటారు. కొంతమంది కడుపు నింపుతున్నారు. దీన్ని ఎలా అనుకుంటారు? జై శ్రీరామ్. నా పేరు తొడుపునూరు వేణుగోపాల్. నేను బాలాజీ అన్నపూర్ణ సేవ సమితికి ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం చెప్పాలంటే అన్నదానం అనేది. డైలీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, సాయంత్రం డిన్నర్ ఉంటుంది. దీంతో పాటు వీక్లీ మార్కెట్లో ప్రతి వారం కనీసం ఒక 300 మందికి మధ్యాహ్నం భోజనం చేయడం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేశాం మేము. ఏది డిఫరెంట్ టైమ్ స్కూల్లో కూడా కొన్ని పిల్లలకు బుక్స్ కానీ, కుట్టు మిషన్లు, మొన్న రీసెంట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆదర్శ నగర్లో వాళ్ళకు కూడా పిల్లలకు ప్లేట్లు, ఒక బీరువా, ఈ అన్నదానంతో పాటు ఈ సేవ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి పెద్ద గొప్ప విషయం ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 2 సార్లు మనం బెస్ట్ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషమైన విషయం. మరియు మన మిత్ర బృందం కలిసి సేవా టీం మా సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి సేవ చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, దాదాపు మీరు 2 సంవత్సరాలు అంటే మీకు ఒక అంచనా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ఈ అన్నదానం చేశారు? 603 రోజులు ఇంటూ 600 రోజులు అప్రాక్స్ వేసుకున్న 3,60,000 మందికి పక్కా ఇప్పటి వరకు భోజనాలు పెట్టడం జరిగింది. మీకు ఇంకా చాలా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ప్రభుత్వం తరఫున ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? మనకు గవర్నమెంట్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు మంచి 2 సార్లు మాకు ప్రోత్సాహంగా ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. మా సేవను గుర్తించి వాళ్ళు ప్రశంసా పత్రం ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మామూలుగా చూస్తుంటాం అన్నదానం కార్యక్రమం అనేది కూడా ఒక అన్నదాత ఇక్కడ ఉండడం కాదు, ఒక బృందంగా ఏర్పడ్డ వీరంతా కూడా ప్రతిరోజు
ఒక సంకల్పాన్ని చేపట్టి ఉదయం పూట ఉండడం కాకుండా మధ్యాహ్నం కూడా కొంతమంది ప్రత్యేకంగా భోజనం అరేంజ్ చేయాలంటే కూడా ఈ 2 పూటలు కాకుండా 3వ పూట కూడా వారు ముందడుగు వేస్తున్న పరిస్థితి. ప్రతి మంత్రం మనం చూస్తుంటాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాన్ దేశపరతి. ప్రతిరోజు మనం తినే ముందు అన్నదాత అయినటువంటి అన్నపూర్ణమ్మను తలుచుకుంటాం. కానీ ఇక్కడ అన్నాదులు మాత్రం ఉదయం పూట వీరే గుర్తొస్తారు. వీరి తర్వాతనే ఆ అన్నదాతకు సంబంధించిన అన్నపూర్ణ గుర్తొచ్చే పరిస్థితి. మొత్తంగా రేయింబవళ్ళు కష్టపడి ఇక్కడికి వచ్చిన పేద ఏదైతే రోగులు ఉన్నారో వారందరికీ అండగా నిలుస్తున్న వీరందరూ అభినందనీయులే. దీంతో పాటు వీరు చేస్తున్న సేవా కార్యక్రమం చాలా గొప్పదని జిల్లాలో ఒక చర్చ నడుస్తున్న సందర్భంగా మనము అభినందించాల్సిందే. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.